ఈరోజు ఎపిసోడ్లో కాశ్మీరీ ఛాయ్ని తయారు చేస్తున్నానండి. యూట్యూబ్లో కాశ్మీరీ ఛాయ్ తెలుగులో మన ఛానలే ముందుగా పరిచయం చేస్తుంది. కొద్దిగా ప్రాసెస్ పెద్దదైనా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. కాశ్మీర్లో ఇది చాలా ఫేమస్ ఛాయ్ అండి. ఇప్పుడిప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో కూడా దీన్ని తయారు చేస్తున్నారు. ఇదంత ఫేమస్ అవడానికి కారణం దీని కలర్ అండి. లేత గులాబీ కలర్లో ఉంటుంది. మరి ఈ టీని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. సో కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ టీ కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని ఇందులో 3 గ్లాసుల కూలింగ్ వాటర్ని యాడ్ చేయాలండి. మర్చిపోకండి, ఈ టీ పూర్తిగా కూలింగ్ వాటర్తోనే పెట్టాలి. ఇప్పుడు ఈ కూలింగ్ వాటర్లోకి ఒక అనాస పువ్వు, చెక్క, 2 యాలకులు, అలాగే 3 లవంగాలని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్ల గ్రీన్ టీ పొడిని యాడ్ చేయండి. మీరు ఇక్కడ కావాలంటే గ్రీన్ టీ ఆకులనైనా వాడచ్చు, కానీ ఆకులైతే 4 టీ స్పూన్స్ తీసుకోండి. ఒకసారి అంతా కలుపుకొని 2 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు చిటికెడు బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. అదేంటి టీలో బేకింగ్ సోడా, సాల్ట్ అని ఆశ్చర్యపోతున్నారా? కాశ్మీరీ టీ ఒరిజినల్ రెసిపీ ఇదేనండి. దీనివల్లే మనకి టీ పింక్ కలర్లోకి వస్తుంది. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఈ టీని బాగా మరగనివ్వాలి. మనం తీసుకున్న 3 గ్లాసుల నీళ్ళని 1 గ్లాస్ అయ్యేంత వరకు మరగనిచ్చుకోవాలి. ఇలా సగానికి సగం మరిగిన తర్వాత ఇందులోకి ఈసారి ఫుల్ కూలింగ్ వాటర్ అంటే ఐస్తో పాటుగా 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా అలాగే సాల్ట్తో పాటుగా ఈ కూలింగ్ వాటర్ కూడా ఈ టీకి పింక్ కలర్ రావడానికి ఒక రీజన్ అండి. అలాగే ఈ టీ పెట్టుకోవాలంటే చాలా పేషెన్స్ కావాలండి. కానీ చివరిగా ఈ టీ తాగినప్పుడు మీరు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. మళ్ళీ ఇప్పుడు కూడా 3 గ్లాసుల నీళ్ళని 1 గ్లాస్ అయ్యేంత వరకు 15 నుంచి 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. చూసారు కదా, 20 నిమిషాల తర్వాత గ్రీన్గా ఉన్న డికాషన్ పింక్ కలర్లోకి ఎలా చేంజ్ అయిందో. కానీ మనకి మంచి కలర్ కోసం ఇంకో 2 గ్లాసెస్ ఐస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ కాశ్మీరీ టీ డికాషన్ మనకి 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. అందుకే కొంచెం ఎక్కువగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, చివరగా 10 నిమిషాల పాటు మరగనిస్తే పింక్ కలర్ టీ డికాషన్ రెడీ అయినట్లే. చూసారుగా, ఇది మనకి రైట్ కలర్. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ డికాషన్ని ఒక గ్లాసులోకి వడగొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని ఇందులో 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలల్లోకి 3 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, పిస్తా పప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ టీలోకి బాదం, పిస్తా పప్పు కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పింక్ డికాషన్ని 1/2 కప్పు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారుగా కలర్ ఎలా మారిపోయిందో మనకి. ఒరిజినల్గా కాశ్మీరీ ఛాయ్ని నేను చెప్పిన విధానంలోనే తయారు చేయాలి, కానీ చాలామంది పింక్ ఫుడ్ కలర్ని యాడ్ చేసి ఈ కాశ్మీరీ ఛాయ్ని తయారు చేస్తున్నారు. మీకు ఒరిజినల్గా కాశ్మీరీ ఛాయ్ ఫ్లేవర్ తెలియాలంటే ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇలా 2 సార్లు పొంగొచ్చేంత వరకు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ టీని ఒక కప్లోకి సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా కాశ్మీరీ ఛాయ్ని ఒరిజినల్గా ఎలా తయారు చేస్తారో.
మీరు కూడా ఈ టీని తయారు చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.